అండి భాస్కర్ గారు. నమస్తే అండి. రైట్ అండి, మనం చూస్తున్నాం ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన ఏదైతే ఉందో, 1 కోటి రూపాయల కోసం బంధువులు, భార్య, ఎప్పుడెప్పుడో విడిపోయిన వాళ్ళు కూడా ఇక మళ్ళీ తిరిగి వచ్చి తను నా భర్త, తను అన్న తమ్ముడు అని చెప్పుకోవడం ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాలని. ఇంకొకటి కూడా, ఈ 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది ఏదైతే ఉందో, ఒక ప్రాణం విలువ 1 కోటి రూపాయలేనా? ఈరోజు పాశ్మేలవరంలో జరిగినటువంటి చిగార్చి పరిశ్రమల్లో రియాక్టర్ పేలిన తర్వాత చాలా ఆలస్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం అనేటువంటి ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో కూడా స్పష్టత లేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి ₹1 కోటి సంస్థ యాజమాన్యం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చొచ్చారు. ఇది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తమ బాధ్యతని మర్చి యాజమాన్యాలే ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద తోసి రావడం అనేటువంటిది ఇది మొదటిసారి, దేశంలోనే మొదటిసారి. ఇంతకుముందు ఎవరో మాట్లాడినట్టు విశాఖపట్నం ఎల్జీ పాలిమర్లో జరిగినప్పుడు ఘటన, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మృతులకి ₹1 కోటి పరిహారాన్ని ఆ ప్రభుత్వం ఇచ్చేసింది. ప్రభుత్వం తన బాధ్యత లేనట్టు యాజమాన్యం మీద తోసేసి ఈరోజు వచ్చి బయటకు వచ్చింది. ఆ ₹1 కోటి చుట్టూ ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతూ ఉంది. మీరు చెప్పినట్టు, మీ టీవీలో చెప్పినట్టు, ఇతరులు మాట్లాడినట్టు ప్రాణం విలువ 1 కోటి కాదు, ₹100 కోటి పెట్టినా కానీ ప్రాణం విలువ వెలగట్లేవు. ఇప్పుడు అనధికారిక లెక్కల ప్రకారం 51 మంది చనిపోయినట్టు అక్కడ మాకున్న సమాచారం. ఇప్పుడు టీవీలో ఒకటి వచ్చింది 40-45 అనేటువంటి వస్తుంది. ఎందుకంటే ఆ ఘటన జరిగిన కాడి నుంచి ఇప్పుడు స్టిల్ మేము అక్కడ ఉన్నాం, మా నాయకత్వం అక్కడ ఉంది, మా కార్యకర్తలు అక్కడ ఉన్నారు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అక్కడ జరిగేటువంటి యాజ్ స్టేషన్లో మేము ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి బంధువులకి, అక్కడ ఉన్నటువంటి బాధితులకి అక్కడ సహాయక చర్యలు చేస్తున్నాం. ఈ ₹1 కోటి విషయంలో మా బంధువులని, మా భర్తలని, మా కుటుంబం అని, మా అన్నదమ్ములని వచ్చినటువంటి వాళ్ళు 1-6 ఉండొచ్చు, ఉండొచ్చు. నాకు తెలిసి ఒకే ఒక మహిళ ఇలాంటి వాదన అక్కడ చేస్తుంది. దీన్ని మొత్తం డబ్బు లేకపోతే మానవ సంబంధాలు ₹1 కోటి చుట్టూ తిప్పి అక్కడ జరిగినటువంటి సంఘటనని తక్కువ చేసి చూడొద్దని చెప్పి నా విజ్ఞప్తి. ఎందుకు జరుగుతుంది? సహజంగా ఇప్పుడు మొత్తం వినిమయ సంస్కృతి పెరిగిన తర్వాత, మానవ సంబంధాలన్నీ కూడా డబ్బు సంబంధాలు అయిన తర్వాత, ఇలాంటి ₹1 కోటి వచ్చిన తర్వాత ఆ ₹1 కోటి దగ్గర ఎవరైతే వారసులు ఉన్నారో, ఇంతకుముందు సఖ్యతగా ఉండి విడిపోయినటువంటి వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అది దురదృష్టకరం. కానీ ఇది ఈరోజు ₹1 కోటి చుట్టూ తిప్పొద్దు. ఎందుకు పేలుతున్నాయి? ఈరోజు చిగాసులో పేరింది, అంతకుముందు విశాఖపట్నంలో పేరింది, మన పక్కన ఉన్నటువంటి యాదాద్రి భువనగిరిలో ప్రీమియం పాలిమర్స్లో 2 కంపెనీల్లో రియాక్టర్లు పేలాయి. ఒక దగ్గర 3 చనిపోయారు, ఒక దగ్గర 2 చనిపోయారు. ఈ చిగాచిలో పేలినప్పుడే మా మేడ్చల్ ప్రాంతంలో మరొక రియాక్టర్ పేలింది. రాత్రి కాటేదాల్లో కూడా ఒకటి పేలింది. ఇలా పేలడానికి కారణాలు ఏంటి, దాని మూలాలు ఏంటి, దాని నివారణ ఏంటి, ఎవరిది బాధ్యత రహితం అనేటువంటి చర్చ మంచిది. ఈరోజు టెక్నికల్గా ఉన్నటువంటి ఈ పరిశ్రమల్లో అనుభవజ్ఞులైనటువంటి టెక్నీషియన్తో పనులు చేపించాలి. ఇప్పుడు చనిపోయినటువంటి కార్మికుల యొక్క వివరాలు చూస్తే చిగార్చిలో వలస కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు రియాక్టర్లు పనిచేసే దగ్గర పనిచేస్తున్నారు. అంటే కోర్ యాక్టివిటీ దగ్గర, ప్రమాదభరితమైనటువంటి పనులు జరిగే దగ్గర టెక్నీషియన్స్ని పనిచేపించాలి, అనుభవజ్ఞులు పనిచేపించాలి. అట్లా పని చేయించకుండా కార్మికులకి తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ లాభాలు తీసుకోవాలనేటువంటి దురాశతోని, లాభాపేక్షతోని యాజమాన్యాలు ఇలాంటి అన్స్కిల్డ్ లేబర్ని పెట్టడం వల్ల ఆ కంప్రెషర్, అందులో ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, ఎంత ప్రెషరైజర్ ఉండాలి, ఎంత కూలింగ్ ఉండాలి, ఈ అంశాలు ఏం తెలియదు. ఆ కంప్రెషర్ దగ్గర సెన్సార్స్ ఉండాలి, ఆ సెన్సార్స్ పనిచేయాలి. ఆ సెన్సార్లు పనిచేస్తే ఆ రియాక్టర్ యొక్క స్థితి ఏంది అర్థమవుతుంది. దాదాపు అనేక పరిశ్రమల్లో సెన్సార్స్ పనిచేసినటువంటి పనే లేదు. రెండోది కెమికల్ రియాక్షన్తో రియాక్టర్లు పేలుతాయి, ఉట్టిగా పేలవు. అక్కడ కెమికల్ కలిపేటువంటి కెమికల్ రియాక్షన్ ద్వారా ఉంటాయి. కెమికల్ రియాక్షన్ ఎందుకు వస్తుందంటే
ఆ రియాక్టర్‌లో సమపాలలో కలపాల్సినటువంటి రసాయనాలు కలపకపోతే అవి రియాక్ట్ అయితే పేలిపోతాయి. కాబట్టి దీనికి గల కారణం ఏంటంటే యాజమాన్యాలు లాభాల కోసం ఈరోజు కార్మికుల్ని, మానవుల్ని వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా నియమించడం వల్ల ఇది ఒకటి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం యాజమాన్యాలు. ఇలా కోర్ యాక్టివిటీలో లేకపోతే ప్రమాదభరితమైనటువంటి దగ్గర టెక్నీషియన్‌తో చేయించే దగ్గర కాంట్రాక్ట్ కార్మికుల్ని, వలస కార్మికుల్ని, అన్‌స్కిల్ కార్మికుల్ని పెట్టకూడదు అనేటువంటి చట్టం ఉన్నప్పటికీ, ఆ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ చూస్తున్నట్టు వివరిస్తున్నారు. ఉదాహరణకి ఇలాంటి ప్రమాదభరితమైనటువంటి పరిశ్రమల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలకు వెళ్ళి ఫిజికల్గా అక్కడ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. యజమానులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటే దాని ఆధారంగా సర్టిఫై చేయాలనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, అదే విధానాన్ని కొనసాగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అదే విధానాన్ని ఈరోజు కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు చట్ట ప్రకారం ఒక కార్మికుడు అంటే ఆ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికుడు, మా పరిశ్రమలో చట్టం అమలు కావట్లేదు, మా పరిశ్రమలో ప్రమాదభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా పరిశ్రమకు వచ్చి మీరు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ పొల్యూషన్ బోర్డు, లేబర్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పరిశ్రమని తనిఖీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చట్టం మార్చారు. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అమలు చేస్తానని చెప్తుంది. అమలు చేసే దగ్గర ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ యొక్క పాత్ర ఏంటి అన్నప్పుడు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనేటువంటి అతను స్పెషల్ కేసులుగా ఉండాలి, మధ్యవర్తిగా ఉండాలి అనేటువంటిది చెప్పారు. ఈరోజు ఆన్లైన్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటే దాన్ని ఆమోదించాలనేటువంటి దాన్ని ఈరోజు లేబర్ కోడ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇది పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటువంటి పాలక వర్గాలు, పెట్టుబడిదారులకు డూడు కోసం అని చెప్పి తలొప్పేటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ యొక్క కార్మికుల యొక్క ప్రాణాలు పోతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలు మరణించినప్పుడు అడావుడి చేస్తున్నారు. వారం రోజుల తర్వాత అందరూ మర్చిపోతున్నారు. యథార్థంగా మళ్ళీ పరిస్థితి వస్తుంది. మళ్ళీ ప్రమాదం జరిగినప్పుడు ఇలా పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిశ్రమని ప్రతి 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసేటువంటి పాత చట్టం ఏది ఉందో ఆ పాత చట్టాన్ని పోస్టులో తీసుకురావాలి. సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని తీసేయాలి. దొంగతాళాలు ఇచ్చి దొంగతాళాలు ఇచ్చి దొంగతనం జరిగిందంటే జరగదా? ప్రభుత్వం వల్లనే ఇది వస్తుంది. దీనికి పాలక వర్గాల యొక్క విధానంలో వచ్చినటువంటి వెసులుబాటు, చట్టాల్లో వచ్చినటువంటి సరళీకరణ, ఈ సరళీకరణలో వచ్చినటువంటి ఫ్లెక్సిబిలిటీ వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల ప్రాణాలకి విలువ లేనటువంటి పరిస్థితుంది. ₹1 కోట్లతోనో 2 కోట్ల రూపాయలతోనో కార్మికుడిని వెలగట్టడం సరైనది కాదు. కార్మికుడు ఇలా జరిగినప్పుడు ఒక్కొక్క చిన్న సందర్భాలలో ఎవరో ఒకళ్ళు డబ్బుల కోసం ఆరాటపడేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ అసలు విషయాల్ని ప్రపంచానికి, సమాజానికి వెలుగులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు పాలక వర్గాల యొక్క విధానాలు వాళ్ళ పాపం వల్ల ఇది పండింది తప్ప ఇది కానేది కాదు. పెట్టారు ఏంటి, ఇవి కూడా ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా అమెరికాలో వాడినటువంటి ఆ రియాక్టర్ అని అక్కడ కొంతకాలం గడువు ముగించుకున్న తర్వాత అవుట్డేట్ అయినటువంటి రియాక్టర్ని దిగుమతి చేసుకొని వాటి ద్వారా ఈరోజు ఇక్కడ చాలా మంది పరిశ్రమ నడుపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైట్ అండి. ఓకే భాస్కర్ గారు, టైం అయిపోతుంది. ఇక మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా విందాం. నరసయ్య గౌడ్ గారు విన్నారు కదా, భాస్కర్ గారి అభిప్రాయం విన్నారు. మరి ప్రభుత్వం